ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కోసం విశాఖ నగరం ముస్తాబైంది. 2,08,000 కోట్ల విలువైన పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని. ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐఎన్ఎస్ డేగా వద్ద ప్రధానికి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి రోడ్ షో నిర్వహిస్తారు. సిరిపురం జంక్షన్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ వరకు సుమారు కిలోమీటర్ పాటు ర్యాలీ సాగుతుంది. ఆ తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. విశాఖ రైల్వే జోన్ సహా పలు కీలక పరిశ్రమలకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో బహిరంగ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. వేదికపై 13 మందికే అవకాశం కల్పించారు. ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు వేదికపై కూర్చుంటారు. ప్రధాని ప్రసంగాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగులోకి అనువదిస్తారు. వేదికకు కుడివైపు 6 బ్లాకుల్లో మంత్రులు, రాష్ట్ర స్థాయి నేతలు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఈ సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3 లక్షల మంది తరలివస్తారని భావిస్తున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోడీ రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. గత ఏడాది నవంబర్లో పర్యటించాల్సి ఉన్నా తుపాను కారణంగా రద్దయింది. ఇక ప్రధాని మోడీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిసరాలను ఎస్పీజీ తన అధీనంలోకి తీసుకుంది. 5,000 మంది పోలీసులను భద్రత కోసం వినియోగించారు. 32 మంది ఐపీఎస్ అధికారులు, 18 మంది అడిషనల్ ఎస్పీలు, 60 మంది డీఎస్పీలు, 180 మంది సీఐలు, 400 మంది ఎస్ఐలు భద్రతా విధుల్లో ఉంటారు. ప్రధాని పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా వామపక్ష కార్మిక సంఘాలకు చెందిన పలువురు నేతలకు నోటీసులు ఇచ్చారు. కొందరిని హౌస్ అరెస్ట్ చేశారు.